266వ నామము గోప్త్రి. 267వ నామము గోవింద రూపిణి. గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి అంటే ఓం గోప్త్రై నమః, ఓం గోవింద రూపిణ్యై నమః. సమస్త లోకాల్ని రక్షించే తల్లి అని అర్థం వస్తుంది. పోషించే తల్లి, రక్షించే తల్లి అని అర్థం. ఏ రూపంలో రక్షిస్తుంది అంటే గోవిందుని రూపంలో. గోవిందుడంటే విష్ణువు. ఆయన గుణం ఏంటి? సత్వగుణ ప్రధానం. విష్ణువు సత్వగుణ స్వరూపుడు, ప్రధానంగా కలిగినటువంటి వాడు. సమస్త లోకాల్ని కూడా రక్షిస్తూ ఉండటమే ఆయన యొక్క కర్తవ్యము, చేసే కృత్యము. అదే ఆయన తల్లి అంశ. ఈ గోవిందుడు అమ్మ అంశతో గోవిందుణ్ణి పెట్టి అక్కడ ఆ గోవిందుడి రూపంలో స్థితి కారకుడు అయ్యాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి ఆ శక్తిని అమ్మ ఇచ్చింది. అంతకుముందు ఈ నామాల్లో వీళ్ళకి ఈ శక్తిని అమ్మ ఇచ్చింది అనే నామం మనం తెలుసుకుందాం. ఏ నామం అంటే వీళ్ళకి శక్తి లేదు, శక్తి ఇచ్చింది. పంచప్రేత సనాసీన, పంచబ్రహ్మ స్వరూపిణి. అంటే వాళ్ళే పంచప్రేతలుగా ఉన్నటువంటి ఆ పంచబ్రహ్మల ఆసనం మీద అమ్మ కూర్చునేసరికి అమ్మ చైతన్యం వచ్చి వాళ్ళు పంచబ్రహ్మలయ్యారు అని చెప్పారు. అలాగే అమ్మ ఆ శక్తి, ఆ చైతన్యము చేత బ్రహ్మ రూపంలో సృష్టి చేసింది కనుక సృష్టికర్త్రి అన్నారు. గోవిందుని రూపంలో పోషిస్తోంది, స్థితికారకుడయ్యాడు గోవిందుడు. ఆ రూపంలో అమ్మ రక్షిస్తోంది సృష్టి అంతటిని. అందుకనే అమ్మ గోవింద రూపిణి అన్నారు. ఇది భూమిని పునరుద్ధరించటం చేత ఆయనకి గోవిందుడు అనే పేరు ఉన్నదని మనకి భాగవతంలో చెప్తున్నారు. భూమిని పునరుద్ధరించాడు. ఎట్లా? వరహావతారంలో భూమి ఆయన రాక్షసుడు భూమిని సముద్రంలోకి తీసుకెళ్ళిపోతే, ఏ రాక్షసుడు? హిరణ్యాక్షుడు కదా. హిరణ్యాక్షుడు భూమిని చాపలాగా చుట్టేసి భూమిలోకి సముద్రంలోకి తీసుకెళ్ళిపోతే ఆయన వరహావతారం ఎత్తి ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ భూమిని ఆ కోరల మీద, ఆ రాక్షసుడిని చంపి ఆ భూమిని కోరల మీద పెట్టుకుని పైకి తీసుకొచ్చి ఉద్ధరించటం చేత, పునరుద్ధరించటం చేత గోవిందుడు అనే పేరు ఆయనకి వచ్చింది. మామూలుగా అయితే ఆయన విష్ణువు. ఆ విష్ణువే గోవిందుడు అనే పేరుని అక్కడ గోవిందుడు అంటారు కదా వెంకటేశ్వర స్వామిని. అక్కడ ఆయన దర్శనం చేసుకోవాలి అంటే వెనక ఉన్నటువంటి వరాహస్వామి దర్శనం చేసుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అక్కడ ఉంది పద్ధతి. ఆదివరాహ స్వామి అంటారు. ఆదివరాహ క్షేత్రము. అక్కడ వరాహ పుష్కరిణి పేరు కూడా వరాహ పుష్కరిణి. ఆయన ఒక్క రోజులో ఒక్క రాత్రిలో దాన్ని పుష్కరిణిని ఆయన తవ్వాడంట ఆయన కోరలతో. అందుకని వరాహ పుష్కరిణి అనే పేరు కూడా అందుకనే వచ్చింది. బయటికి తీసుకొచ్చి సృష్టికి ఆయనే కారకుడయ్యాడు కాబట్టి ఆయన అనుమతి తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి కూడా. అందుకనే ఆయన అనుమతితోనే ఇక్కడ ఆయన ఉన్నాడు
ఆయన దర్శించుకుని నన్ను దర్శించుకోవాలి అని గోవిందుడు చెప్పాడు కూడా. కాకపోతే అందరూ పాటించట్లేదు. పాటించట్లేదు, అక్కడికి వెళ్ళరు అందరూ. అసలు వీళ్ళు తెలిసిన వాళ్ళు అదే కరెక్ట్గా తెలిసిన వాళ్ళు పాటిస్తారు. అసలు మేము వాళ్ళకి వెళ్ళినా వ్యాపార దృష్టి లేకపోతే అసలు అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలే ఆ లైన్ని వేరే చోట నుంచి పెట్టే బదులు అక్కడి నుంచి పెట్టాలి. క్షేత్రం నుంచి పెడితే వరహక్షేత్రం చూసుకుని అటు వెళ్తారు. పెట్టేవాళ్ళే అసలు ఆ లైన్ అట్లా పెడితే సరిపోతుంది. తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా దర్శనం అవుతుంది, ఆ ధర్మం పాటించినట్టు అవుతుంది, బాగుంటుంది. మరి మిగతా పద్ధతులు అది ఎట్లా పాటిస్తున్నారు ఎవరో అక్కడ? ఈ పద్ధతిని మాత్రం పాటించట్లే అక్కడ. అలాంటి సూచన కూడా వాళ్ళకి ఇవ్వగలిగే అవకాశం ఉంటే ఇవ్వచ్చు. అలా బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తోంది, గోవిందుని రూపంలో రక్షిస్తోంది. సృష్టిని అంతటిని నిలపాలి, సృష్టిని రక్షించాలి, పోషించాలి అంటే ఎంతో సామర్థ్యం ఉండాలి. మొక్క గింజ పెట్టగానే సరికాదు, గింజ పెడతాం, ఒక్క క్షణంలో పెడతాం. దాన్ని పోషించటానికే ఎక్కువ సమయము, ఎక్కువ ఓపిక, ఎక్కువ శ్రమ అన్నీ కావాలి. ఇప్పుడు ఆ మొక్కని పెంచటానికి ఎంతో శ్రమ పడితే కానీ అది ఫలాన్ని ఇవ్వదు. అందుకే నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు. అందుకని మొక్క పెట్టి వదిలేయటం అనేది అన్యాయము, అధర్మము. అంటే దాన్ని అనవసరంగా మొక్కను తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని ప్రాణాలు తీసినట్టే కదా. అందుకని పెట్టిన మొక్కకి నీరు పొయ్యాలి, దాన్ని రక్షించాలి, అది బ్రతికేదాకా దాన్ని సంరక్షించాలి. అలాగే ఈ సృష్టి చేస్తోంది అమ్మ, అలాగే పోషిస్తోంది.